चलिए भाई साहब, मदीना से आपको जाने वाली ट्रैफिक को आगे बढ़ाने की कोशिश में रहिए आप लोग। आपका कीमती वक्त बर्बाद मत करिए, पीछे वाले को भी मौका देने की पीछे वाले को भी मौका दीजिए, पीछे वाले को जरा मौका दीजिए भाई साहब। काफी फॉर्च्यूनर में पुष्कल ताड़ में बंगारा में गोल्ड जाए जागृत बेड़पाड़ में ఎదురు వచ్చాడు నేను అడగచ్చు కదా ఇక్కడ సాయంత్రం కదరా రావాలి సో ఈరోజు మనం కరెక్ట్గా నెల్లూరులో ఉన్న కస్మూర్ దర్గాకి వచ్చేసాం. సో ఇక్కడ మోస్ట్లీ మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేస్ ఏంది అంటే ఇక్కడ కొండ ఉంటుంది. మేబీ మనం అబ్సల్యూట్లీ ఒక మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేయొచ్చు. సో మా దరిద్రం ఏంటంటే మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ నా వల్ల లేట్ అయింది. సో మన వాళ్ళు ఉదయం నుంచి నా కోసం వెయిట్ చేసి నా మీద పీకలు దాకున్నారు. సో అది పక్కన పెట్టేస్తే 8కి వచ్చాను, ఈడు 11:30 ఆ టైంకి వచ్చాడు. ఎండ సాగు కొట్టేసింది, మొహం చూడండి అలా అయిపోయిందో. ఈడి వల్లే లేట్ అయింది. బాగానే ఉన్నాడు. సో మోస్ట్లీ ఇక్కడ కొండ ఉందని చాలా మంది తెలియదు. చాలా మంది కంటే నాకు తెలిసి వీళ్ళిద్దరికే తెలియదు. నాకు తెలుసు, నేను వచ్చాను క్లాస్ లో, కానీ మర్చిపోయా అసలు. ఈడికి కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. అంత లేదు, నేను ఇంతకుముందు వచ్చా. సో ఓకే, ఇక్కడ ఒక అద్భుతమైన కామెడీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేద్దామని ఈ వీడియో. సో లెట్స్ ఎంజాయ్ దిస్ వీడియో. వీడియో చిన్నపిల్లకాయలు చూడకూడదు, ఓన్లీ పెద్దవాళ్ళే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కొండ ఎక్కబోతున్నాను అనమాట. ఆడిసాక్తాడు అనమాట. ఇక్కడ ఎరిపుకులు చేయడం మా వంతు. మరి నువ్వెప్పటి నుంచి మమ్మల్ని ఎరిపుకులు చేస్తున్నావు? అదే కొండ అనమాట. హారీస్ ఎక్కడాడు, ఒకవేళ పడిపోతే అసలు ఏమవుద్దు మాకు తెలియదు. చూద్దాం రండి. నాకు మస్తాన్ గారి తాగింది, ఇందాకే మస్తాన్ గారు దీన్ని వాడాడు, ఇప్పుడే పడేసాడు. Yes, I'm an alcoholic. I have a drinking problem. అదేం బాగుంటుంది. దీన్ని ట్రెక్కింగ్ అంటారు. అవునా? మా భాషలో ట్రెక్కింగ్ ఇది పెద్ద ట్రెక్కింగ్. అది తాగలుగుతారే. జబ్బు ఇంకా తగ్గలా వీడికి. కెమెరామ్యాన్ కష్టపడుతున్నాడు వెనకాల ఎక్కేదానికి. ఈ క్రెడిట్స్ మొత్తం కెమెరామ్యాన్ కి. వాడి ఎఫెక్ట్స్ మీకు కనపడలేదు, మాకు కనపడుతున్నాయి. లాస్ట్ క్రెడిట్స్ ఇస్తాడారా? ఇంకా ఒక నిజం చెప్పాలంటే మేము ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళి ఇప్పుడు ఇటు వస్తున్నాము ట్రెక్కింగ్ అని చెప్పేసి. వీడియోలో ఏంటి చూపిరా అందరికి. ఒకసారి వ్యూ చూపి అందరికి.
ట్రెక్కింగ్ రా, ఇక్కడ నడవండి రా, రోడ్లో నడుస్తారు. ఈ హిమాలయ పర్వతాలు ఇవి. నలిగిపోతున్నాయి రా. ఆగు, ఈ కొండలు ఎందుకు? అరే రోడ్ చెప్పి అది ఉంది కదా, అది పోవచ్చు కదా. వీళ్ళు ఎగస్ట్రాలు ట్రెక్కింగ్ అని చెప్పి దీన్ని ట్రెక్కింగ్ అంటారు. మా భాషలో ట్రెక్కింగ్ ఇది పెద్ద ట్రెక్కింగ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అరే ఎక్స్పీరియన్స్ రా, కొత్త ఎక్స్పీరియన్స్. మన ఫాలోవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి నిజం చూపియాలా. ఇలా ట్రెక్కింగ్ అని ఇలా చిన్న చిన్న చెప్పకూడదు, సరేనా? వీడియోలో నాటకాలు నవ్వుతున్నాను ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం వీళ్ళిద్దరు మిస్ అయ్యారు 2 వీడియోస్. ఎందుకు అడగండి, రీజన్ వాళ్ళనే అడగండి. రీజన్ చెప్తాను, నమ్మితే నమ్మండి. ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు అక్కడ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను వీడికి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. మరి నేను మనకి ఎవరా డైరెక్టర్? మ్యూజికల్ డైరెక్టర్. మ్యూజిక్ సంబంధం పెడదాం అనుకుంటున్నా. సంబంధం వద్దులేదు. సో ఈ వీడియోకి వచ్చేసి మన తమని తీసుకుంటే కాపీ రైట్స్ పడిపోతుంది. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब. ఇప్పుడు మనవాడు తెలుగులో టాపర్. 10th క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చాయంటే నాకు 199 అన్నాడు. ఇప్పుడు కొండ మీద ఒక చిన్న పదాలు రాస్తున్నాడు. హారిస్ చదువుతాడు అనమాట. చదువురా, కెమెరా తీసుకురా. ఏం చదువు, నాకు రాదు. మళ్ళీ చూడు, సిబిఎస్ఈ స్టూడెంట్ 100కి 99 మార్క్స్ అనమాట. సిబిఎస్ లో తెలుగు కూడా ఉంది, మళ్ళీ నటన కొడతాడు. తెలుగు లేదు అంటాడు. సిబిఎస్ లో తెలుగు కూడా ఉంది. చదువురా. నేను సంస్కృతి తీసుకున్నా. చదువురా, చెప్పురా. సంస్కృతి చదువు రాదు, గిదు రాదు. బ్లాగ్స్ కి వస్తాడు. ఎందుకు వస్తాడు నాకు కూడా తెలియదు. తిప్పురా, నేను చదువుతా. చదువు, దగ్గర తీసుకురా. ఓకే, ఈడే చూపి. అక్కర్లేదులే, చెప్పు. చదువు, అడిగి చెప్పు. దానికే చెప్పు. నువ్వు చెప్పు దానికి ముందు. కన్పూరు ఏంటి? కస్పూర్ అయితే కన్పూర్ అంట. ఓకే, ఫస్ట్ వర్డ్ అది. కస్పూర్ లో తప్పు చేస్తే నరకం. నరకం నరకం నరకము గతి. గతి గతి. సరే, ఎట్ట కూడా ట్రై చేసే కరెక్ట్గా అని చెప్పాడు. ఒక వర్డ్ మిస్ అయింది. సిబిఎస్ఈ స్టూడెంట్ సంస్కృత్ తీసుకొని ఒక వర్డ్ మిస్ అయింది అంటే ఎంత గ్రేట్ అర్థం చేసుకోండి. అవునులే, అంత గ్రేట్ తెలుస్తుంది. ఓకే, బాగా వెళ్దాం. నువ్వు రాడా? ఏం కొండకి ఏం చేస్తాను? శివయ్య మనసులో ఏంటనుకుంటున్నాడో నాకేటెరక. మామ, ఈ సముద్రం లోతు ఎంత? సముద్రం అంటారా? పూక. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రావట్లేదే. ఇప్పుడు వస్తా చూడరా. ఇడు ఎంత కరువులో ఉన్నాడంటే మేకలతో తోలుకునే అమ్మాయికి విజిలేస్తున్నాడు. ఇంత కరువు, ఎంత ఇది ఉన్నవాడు నేను చూడలే. స్త్రీని గౌరవించాలరా. విజిల్ కొట్టడం, గౌరవించడం నాకు తెలిసింది. అమ్మాయి మేకలు తోలుకుంటే ఏమి, పెద్ద పెద్ద కార్లో తిరిగితే. అవును అవును, అందాన్ని చూడడం మగవాడి గుణం. నేను అందం చూడడం వల్ల నువ్వు ఏదో చూస్తున్నావు. నాకు ఇలాంటి గుణం లేదు. అంటే నేనేం గుణం? అది ఆ విషయం మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే కామెంట్ లో మీ ఇష్టం వచ్చి. అవునులే, మంచిగా ఉండడం అది. ఓకే సరే, కానీ సో టైం 2 అవుతుంది. నేనైతే మా ఫ్యామిలీతో వచ్చాను. వీళ్ళైతే ఈ ముగ్గురిని వేసుకొని. సో అక్కడ కనిపిస్తున్నారా, అక్కడ ఉన్నారు. మనం మాత్రం నీట్గా ఫుడ్ తినేసి తర్వాత ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం. Oh
ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. చూస్తుంటే ఎండ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంట్లో నీళ్ళు తాగాలి కాబట్టి నీళ్ళలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏ రూట్ పెరగాలి. ఇక్కడ రూట్ ఏదన్నా కంపట్లేదు నాకు, ఇదే అనుకుంటాను. ఓకే, దీనిలో షర్బత్ అనేసి ఒకటి అంటారు, ఇండియాలో చాలా బాగుంటుంది. దానిలో బాగా శబ్దాలు ఉంటాయి కదా, అదొక టేస్ట్ వస్తుంది దీంట్లో. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేద్దాం. ఈ లాస్ట్లో కొంచెం నీరు ఉంది కదా, ఆ నీరుని మనం నీళ్ళల్లో కలుపుకొని తాగితే చాలా మినరల్స్ వస్తాయి. చాలా చూస్తున్నాం, చాలా ఘాటుగా ఉంది. ఇంకా ట్రై చేయబోతాం. అసలు వీళ్ళు నన్ను ఇక్కడ చెప్పుంటే ముందరే నేను స్నేక్స్ ఫ్రై, పీతల ఫ్రై, కాక్రోచ్ ఫ్రై ఇవన్నీ చెప్తూ ఉంటాను. వీళ్ళు నన్ను అసలు ఏమంటారు త్వరగా ప్లాన్ చేశారు. లేకపోయింటే ఈ పాటికి వీళ్ళందరికీ టేస్ట్ ఇప్పించుంటాను మొత్తం అన్ని స్నేక్ ఫ్రై అన్నీ. కట్ చేస్తున్న వీడియోలో ఇది దీన్ని లోపల వేసేసాము. ఇంతకుముందు నేను పాము చర్మంలో తాగినంత టేస్ట్ అయితే రావట్లేదు ఈ వాటరు, కానీ ఓకే పర్వాలేదు, చాలా ఘాటుగా ఉంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఏంటి పాకుతున్నాడు అనుకుంటున్నారా? పాతకాలంలో మస్తాన్ వలీ బాబా ఇక్కడే షెల్టర్ తీసుకున్నాడు అనేది ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. సో ఈ కొండ కింద నుంచి వస్తే తమ కోరికలు తీరుతాయనేది ప్రజల నమ్మకం అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ టైంలో మస్తాన్ వలీ బాబా దీని మీద పడుకొని సేద తీరేవాడు అనేది ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. సో మనం కూడా దీని మీద అలా పడుకొని మనకి ఏమైనా కోరుకుంటే అది నిజంగా జరుగుతాయి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు నమ్ముతారు. సో మేము కూడా ట్రై చేసాం. నెక్స్ట్ టైం మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కానీ వెళ్తే ఈ కొండ మీద ఇవి మాత్రం అస్సలు మిస్ చేయదు. ఇంకా అలా మా ఫ్యామిలీతో గడిపేశానండి. నిజంగా జారుతుంది బాయ్, ఆపండ్రా ఇద్దరు రే. నువ్వు రారా యశ్వంత్, వీళ్ళు వదిలే, నువ్వు వస్తే ఆ వీడియో కట్ చేసుకుంటా దోస్తి.